హలో! హాయ్! నమస్తే. నేను మీ సంజయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొంతమందికైతే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. కొంతమంది ఆఫీసుల్లో, లేదా ఇంట్లో, లేదా రోడ్డు పక్కన బండి కొట్టు దగ్గర ఫ్రెండ్స్‌తో సరదాగా కూర్చొని టీ, కాఫీలు తాగడం అనేది సర్వసాధారణమైన విషయమే. ఫ్రెండ్స్, ఇలాంటివి మనం అందరం రోజు చేసేటివే. కాకపోతే ఒకప్పుడేందంటే టీ, కాఫీలనేటివి మనకు గాజు గ్లాసుల్లో గానీ, కప్పుల్లో గానీ ఇచ్చేవారు. ఇప్పుడు అదేందంటే కాలక్రమేణా ఆ గాజు గ్లాసులనేది మర్చిపోయి ఇప్పుడు పేపర్ కప్‌లో ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఫ్రెండ్స్, ఈ పేపర్ కప్పులనేది మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకు అంటే, ఆ పేపర్ కప్పు తయారు చేయడం అనేది హైడ్రోఫాబిక్ ఫిల్మ్ అనే పొరతో తయారు చేస్తారనమాట. ఆ పొర ఏందంటే, వేడి ద్రవాలు అంటే టీ గానీ, కాఫీ గానీ, గ్రీన్ టీ గానీ, టీ డికాషన్ కానీ, ఇలాంటివి ఎప్పుడైతే మనకు టీ కప్‌లో ఆ వేడి ద్రవాలను పోస్తామో, పోసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఆ ఫిల్మ్ అనేది చాలా సులభంగా కరిగిపోతుంది వేడి వలన. కరిగిపోవడం వల్ల మన శరీరంలోకి ఈజీగా చేరిపోతుందనమాట. అదేందంటే, మనకు ఆ ప్లాస్టిక్ కణాలనేటివి మన బాడీలోకి వెళ్ళిపోవడం ద్వారా, దాని ద్వారానే చాలా అనారోగ్య సమస్యలనేది మనకు ఏర్పడుతున్నాయి. ఫ్రెండ్స్, పేపర్ కప్పుల్లో వేడిగా ఉన్న టీ, కాఫీలు తాగడం వల్లనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కారంపూర్ ఐఐటీ అధ్యయనాల్లో ఈ సంచలన నిజాలనేది బయటపెట్టింది. అందువల్లనే వీలైనంత మట్టుకు ఈ పేపర్ కప్పులకు దూరంగా ఉండడం అనేది మంచిది ఫ్రెండ్స్. సాధ్యమైనంత మట్టుకు మనకు గాజు గ్లాసులో తాగడం అనేది చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సుమారు ఒక రోజుకి 3 టైమ్స్ 100 ఎంఎల్ చొప్పున మనం ఈ వేడి టీ, కాఫీలు గాని తీసుకున్నట్టయితే మన బాడీలోకి 75,000 హానికరమైన ప్లాస్టిక్ మైక్రో కణాలు మన శరీరంలోకి ప్లాస్టిక్ క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల్ని కలుగజేస్తున్నాయి. అందుకే వీలైనంత మట్టుకు మనము ఈ పేపర్ కప్పులకి చాలా దూరంగా ఉండాలని జెప్పి నిపుణులు సూచిస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సాధ్యమైనంత మట్టుకు టీ, కాఫీలనేటివి ఇంట్లో తాగడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ బయటికెళ్ళాల్సొస్తే ఎక్కడైతే మనకు ఈ గాజు గ్లాసులో టీ, కాఫీలాంటివి ఇస్తారో అక్కడ తాగడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. అనవసరంగా ఇలాంటి తాగి మనం ఈ పేపర్ కప్‌లో టీ, కాఫీలు తాగి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కంటే మనము అవి తాగకపోవడమే మంచిదని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో ఇంకా ముందు ముందు చాలా వస్తాయి కాబట్టి మన వీడియోని కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్‌బుక్‌లో అయితే ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.